హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారు 1694వ సంవత్సరంలో జన్మించారు. ఇలా ఉండగా కొన్నాళ్లకు దురదృష్టవశాత్తు అనారోగ్య కారణం చేత ఆమె మరణిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె బంధుమిత్రులు కోపోద్రిక్తులై మన హజరత్ గారే ఆమె మరణానికి కారణం అని ఆయనను దూషించారు. ఆమె మరణానికి నేనే కారణం అని మీరందరూ భావించినట్లయితే ఈ విషయాన్ని గురించి ఆమె మృతదేహాన్నే అడగండి అని చెప్పి ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను ప్రార్థిస్తారు. వెంటనే మరణించిన ఆమె ఒక్కసారిగా లేచి, నా మరణం అనేది దైవ నిర్ణయం, మీరు ఈ మహానుభావుడిని. భారతదేశంలో అతి ప్రఖ్యాతిగాంచిన దర్గాలలో ఒకటైన రెహమతాబాద్ దర్గా షరీఫ్ లో వెలసి ఉన్న శ్రీ హజరత్ సయ్యదినా ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ సర్కార్ మా హబీబున్నిసా అమ్మాజాన్ గార్ల జీవిత చరిత్ర గురించి మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఇస్లాం. రెహమతాబాద్ దర్గా షరీఫ్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రంపేట అనే గ్రామంలో కొలువై ఉన్నది. హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ మరియు ఖుల్షీద్ బేగం పుణ్య దంపతులకు హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారు 1105 హిజ్రీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1694వ సంవత్సరంలో ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని బెల్గావి నగరంలో జన్మించారు. తమ తల్లిదండ్రులు అయిన హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ మరియు ఖుల్షీద్ బేగం గారు తమ కుమారునికి ఖ్వాజా రెహమతుల్లా అని నామకరణం చేశారు. హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారికి 5 ఏళ్ల వయస్సు వచ్చింది. తమ కుమారుని విద్యావంతుడిని చేయాలని తమ తల్లిదండ్రులు ఆ కాలంలోని ఉన్నత విద్యాలయంలో హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారిని జాయిన్ చేస్తారు. విద్యాలయంలో హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారి యొక్క తేజస్సు మరియు వారి ముఖవర్చస్సును చూసి తమ గురువులు ముగ్ధులయ్యారు. కొన్ని సంవత్సరాలు బట్టే విద్యాభ్యాసనను మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు అతి కొద్ది కాలంలోనే పూర్తి చేశారు. అంతేకాకుండా హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు 6-7 సంవత్సరాల వయసు నిండక ముందే ఖురాన్ షరీఫ్ పవిత్ర గ్రంథాన్ని పూర్తిగా అభ్యసించారు. తన 8వ ఏట పార్సీ భాషను నేర్చారు. 9వ ఏట అరబ్బీ భాషలో ఆరితేరారు. 10వ ఏట ఉర్దూ భాషను బుక్కిటబట్టినారు. అలా అతి చిన్న వయస్సులోనే మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు ఉత్తమ గురువులచే సర్వ విద్యాభ్యాసనను ఆరంభించారు. అలా మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారి యొక్క విద్యాభ్యాసం మెరుపు వేగంతో సాగుతుండగా ఒక పిడుగు వంటి వార్త వచ్చింది. తమ తల్లిగారు అయిన ఖుల్షీద్ బేగం గారు మరణించారు. ఈ వార్తను వినగానే హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారి యొక్క మనస్సు వికలమైంది. తమ తల్లిగారి చివరి చూపుకై హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు ఇంటికి తిరిగి పయనమయ్యారు. అలా మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు తమ తల్లిగారిని కోల్పోయిన బాధలో నుండి బయటకు రాలేకపోయారు. ఆయన విద్యాభ్యాసం సగంలోనే ఆగిపోయింది. అలా బాధలో వారికి ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడుస్తూ 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇలా మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు మరియు వారి తండ్రి గారు అయిన హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారి యొక్క జీవితం దుఃఖభరితమై సాగుతుండగా కొందరు బంధుమిత్రులు మరియు గ్రామవాసులు హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారి వద్దకు వచ్చి, అయ్యా, ఎన్నాళ్లని మీరు ఇలా బాధతో ఉంటారు? మీకోసం కాకపోయినా బాలుని క్షేమం కోసం, ఆ బాలునికి తల్లి లేని లోటు తీర్చటం కోసం మీరు 2వ వివాహం చేసుకోవటం తప్పనిసరి అని చెప్పి హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారిని 2వ వివాహానికి ఒప్పిస్తారు. హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు పురజనుల మరియు బంధువర్గం యొక్క కోరికను మన్నించి తన బిడ్డకు తల్లి లేని లోటును తీర్చటం కోసం ఒక జమీందారు పుత్రికను తన 2వ భార్యగా స్వీకరిస్తారు. ఆ తరువాత తమ తండ్రి గారి ఆదేశానుసారం మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు పాఠశాలకు తిరిగి వెళ్లి తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారు. అలా మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు తనకు 14 ఏళ్ల వయస్సు వచ్చే సమయానికి తన విద్యాభ్యాసం మొత్తాన్ని పూర్తి చేస్తారు. ఆ తరువాత ఒకానొక రోజు హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు తన మందిరంలో భార్యా సమేతుడై కూర్చొని ఉండగా గురువులు సర్వ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారిని తీసుకొని హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారితో ఆ బాలుని పాండిత్య ప్రతిభలను గురించి ఇలా చెప్తారు. అయ్యా, మీ పుత్రుడు సామాన్యుడు కాడు, దైవాంశ సంభూతుడు. మేము ఎంతో కాలం పరిశ్రమించి
నుంచి నేర్చిన విద్యలన్నింటినీ మీ కుమారుడు కేవలం 2-3 ఏళ్లలోనే అభ్యసించాడు. ఇక ఆధ్యాత్మిక విద్యలలో అయితే మమ్మల్ని కూడా మించిపోయాడు. ఇంతటి ప్రతిభావంతుడైన పుత్రుడిని కన్న మీ జన్మ సార్థకమైంది అని అంటారు. పండితుల మాటలను విన్న హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారికి పట్టలేనంత ఆనందం కలిగింది. అప్పుడు హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు పండితులతో, మహాశయులారా, మీరు నా కుమారునికి ఎన్నో విద్యలను నేర్పించారు. మేమంతా మీకు ఎంతో రుణపడి ఉన్నాము. విద్యను అభ్యసించే సమయంలో నా పుత్రుడు ఏదైనా పొరపాటు చేసి ఉంటే దయచేసి వానిని క్షమించండి అని అంటారు. దానికి పండితులు, అయ్యా, మీ పుత్రుడు అవతారమూర్తి. మేము పేరుకు మాత్రమే మీ పుత్రునికి గురువులమయ్యాము. మీ పుత్రుడు మాకు సైతం తెలియని విద్యల మర్మములన్నిటినీ నేర్చుకున్నాడు. ఈ బాలుడు భవిష్యత్ తరంలో మూర్ఖుల అజ్ఞానాన్ని తొలగించి మోక్ష మార్గమును ప్రసాదించగలడని చెప్పి మేము ఇక సెలవు తీసుకుంటాం అని అంటారు. ఆ మాటలకు హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు ఎంతో సంతోషంతో గురువులకు ఎనలేని కానుకలను సమర్పించి వారిని మర్యాద పూర్వకంగా సాగనంపారు. హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారి పక్కనే కూర్చొని ఇదంతా వింటున్న ఖ్వాజా రెహమతుల్లా గారి పినతల్లికి గురువుల ఉపన్యాసాలు నచ్చలేదు. ఆమెలో బాలుడైన మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారిపై ఈర్ష్య, అసూయలు మొదలయ్యాయి. పండితుల నుండి వచ్చిన ప్రశంసలను ఆమె చూసి ఓర్వలేకపోయింది. మన హజరత్ గారిపై నిష్కారణ ద్వేషం పెంచుకుంది. ఇప్పటి వరకు గురుకులంలో ఉంటూ విద్యను అభ్యసించిన మన హజరత్ గారికి తన విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తన గృహమే తనకు నిలయమైంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక రోజులు గడిచే కొద్దీ మన హజరత్ గారి ముఖమంటే తన పినతల్లికి గిట్టట్లేదు. ఆమె ఆ బాలుడిని తన కుమారునిలా కాకుండా ఒక శత్రువులా భావించడం మొదలు పెట్టింది. అంతేకాకుండా అనేక హింసలు పెట్టసాగింది. మన హజరత్ గారు ఆమె ద్వారా పడరాని కష్టాలన్నీ అనుభవించారు. ఆమె మన హజరత్ గారికి ఎన్ని బాధలు మరియు ఎన్ని కష్టాలు పెట్టినా మన హజరత్ గారు మాత్రం ఎన్నడూ తన పినతల్లి మాటకు ఎదురాడలేదు. ఆమెను ఎల్లప్పుడూ దైవ సమానురాలిగా భావించేవారు. తాను అనుభవిస్తున్న బాధల గురించి కూడా తమ తండ్రి గారికి ఎన్నడూ చెప్పింది లేదు. మన హజరత్ గారి పినతల్లి ఇంతటితో ఆగకుండా తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు కలిగించాలని నిర్ణయించుకుంది. హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారి ఇంటి ప్రాంగణంలో ఒక దానిమ్మ తోట ఉండేది. ఆ దానిమ్మ తోట అంటే హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారికి ఎంతో ఇష్టం. అలానే ఆయన ఆ దానిమ్మ తోటను ఎంతో ప్రేమతో మరియు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. మన హజరత్ గారిపై పూర్తి ద్వేషంతో నిండి ఉన్న ఆయన పినతల్లి హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు ఇంటిలో లేని సమయం చూసి ఆ దానిమ్మ తోటలోనికి ప్రవేశించి దానిమ్మ చెట్లను మరియు ఆ తోటను ధ్వంసం చేసింది. ఈ నేరాన్ని బాలుడైన మన హజరత్ గారిపై మోపాలని ఇంటికి తిరిగి వచ్చిన హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారికి లేనిపోని మాటలు నూరిపోసి తోటలోని దానిమ్మ చెట్లను రహమతుల్లా నరికేశాడని చెప్పి ఆయనను స్వయంగా తోటలోనికి తీసుకువెళ్లి, చూశారా మీ పుత్రుని దుష్ట చేష్టలు అని హేళనగా మాట్లాడింది. ఆ దృశ్యాన్ని కనులారా చూసిన ఆలం నక్షబంద్ గారు కోపోద్రిక్తులయ్యారు. ఆ ఆగ్రహ ఆవేశంలో ఆయన తన కుమారుడిని పిలిపించి భార్య ఎదుటే దానిమ్మ తోటలో జరిగిన విషయాన్ని గురించి అడిగారు. మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారికి ఏమీ తెలియదు. ఆయన మౌనంగా ఉన్నారు. ఇంతలో మన హజరత్ గారి పినతల్లి, ఇదంతా మీ కుమారుడే చేశాడు, వెంటనే ఇతనిని దండించండి అని చెప్తుంది. కానీ తండ్రి హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు ఎంతో విచారగ్రస్తులై ఎవరిని ఏమీ అనకుండా మౌనంగా ఉంటారు. ఇదంతా తన పినతల్లి పన్నాగమని తెలుసుకున్న మన హజరత్ గారు ఎదురు మాట మాట్లాడ మౌనంగా నిల్చున్నారు. కానీ ఆ సమయంలో మన హజరత్ గారి మనస్సు ఎంతో బాధకు లోనైంది. ఇకపై తాను ఈ ఇంట్లో ఉండడం క్షేమం కాదని భావించి దేశాటన చేయటానికి సంకల్పించుకుంటారు. ఆ తరువాత ఒకనాడు తండ్రి ఆలం నక్షబంద్ గారు ఏకాంతముగా ఒక మందిరంలో ఉన్న సమయంలో మన హజరత్ గారు మెల్లగా తండ్రి వద్దకు వెళ్లి, నాన్న, దానిమ్మ తోట ధ్వంసం అయినందుకు మీ మనస్సు ఎంతో క్షోభించిందని నాకు తెలుసు. తప్పు చేసిన వారిని దండించటం కన్నా క్షమించటమే ఉత్తమం. జరిగినదేదో జరిగిపోయింది. నా తప్పును మన్నించండి. నాకు దేశాటన చేయాలన్న సంకల్పం ఉంది. ఈ లోకానుభవం నాకు చాలదు. లోక ధర్మాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు ప్రేమతో మీ అనుమతిని ప్రసాదించండి అని వేడుకుంటారు. ఆ బాలుని మాటలకు తండ్రి మనస్సు కరిగిపోయింది. హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు చింతాక్రాంతుడై తన పుత్రునితో, కుమారా, నీ ఒక్కడివే నాకు పుత్రుడివి.
నిన్ను వదిలి నేను జీవించి ఉండలేను. నీకు కేవలం 14 ఏళ్లు మాత్రమే. నీవు ఇంకా వయస్సులో చాలా చిన్నవాడివి. నీవు ఎక్కడికని వెళ్తావు? నీకు ఈ లోకానుభవం చాలదు. నీ సంకల్పాన్ని మానుకొమ్మని చెప్పి తన కొడుకును దగ్గరకు తీసుకుని కౌగులించుకుంటారు హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు. కాని మన హజరత్ గారు తండ్రిని ఓదార్చి, తండ్రి, ఈ లోకములో నేను ఒక్కడినే వచ్చాను, ఇప్పుడు ఒక్కడినే పోతాను. నాకు ఎటువంటి భయమూ లేదు. ఆ సర్వశక్తిమంతుడైన అల్లా ప్రతి ఒక్కరికి రక్షగా ఉన్నాడు. దయచేసి నన్ను ఆశీర్వదించి నాకు అనుమతిని ఇవ్వండి అని ప్రాధేయపడతారు మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు. మన హజరత్ గారి మాటలను విన్న హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు బాధతో నిండిన హృదయంతో మౌనము దాల్చి మారు మాట్లాడలేకపోయారు. వెంటనే మన హజరత్ గారు తన పినతల్లి వద్దకు వెళ్లి ఆమె పాదాలకు నమస్కరించి, అమ్మా, నేను పోయి వస్తాను, దయతో నన్ను ఆశీర్వదించండి అని అంటారు. అలా ఆ సమయంలో మన హజరత్ గారిని చూసిన తన పినతల్లి కన్నీరు మున్నీరవుతుంది. మరలా మన హజరత్ గారు తమ తండ్రి వద్దకు వెళ్లి, మీరు బాధపడకండి అని తండ్రికి ధైర్యం చెప్పి తుదిసారిగా అతని పాదాలకు నమస్కరించి ఆశీర్వదించమని ప్రార్థిస్తారు. అప్పుడు తండ్రి ఎంతో ప్రేమతో, పుత్ర, ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నీకు సర్వకాల సర్వావస్థల యందు కాపాడగలడు, సుఖముగా వెళ్లి రమ్మని ఆశీర్వదిస్తారు. అలా మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు 14 ఏళ్ల వయస్సులో దేశాటనకై బయలుదేరుతారు. తన దేశాటనలో భాగంగా మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు బెల్గావి నగరం నుండి బయలుదేరి మొదటగా గుల్బర్గాకు చేరుకుంటారు. గుల్బర్గాలో హజరత్ ఖ్వాజా బందా నవాజ్ గారి దర్గాకు చేరుకొని అక్కడ ఒక వారం రోజుల పాటు ఉండి జియారత్ ను పూర్తి చేసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగిస్తారు. అలా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ప్రయాణ బాధలను అనుభవిస్తూ ఆ అల్లాహ్ యొక్క దయతో మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు హజరత్ అల్వీ బురూం ఖుదస్సిరహుల్ అజీజ్ గారిని కలుసుకుంటారు. హజరత్ అల్వీ బురూం ఖుదస్సిరహుల్ అజీజ్ గారు మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారి యొక్క తేజస్సును చూసి, వచ్చే కాలంలో నీవు సిద్ధ పురుషుడవు కాగలవు, కొన్నాళ్లు నీవు నా వద్దనే ఉండు, నేను నీకు ఇల్మే మారిఫత్ జ్ఞానాన్ని అందిస్తాను, నీవు నా వద్దనే శిష్యునిగా ఉండు అని హజరత్ అల్వీ బురూం గారు మన హజరత్ గారిని అడుగుతారు. మన హజరత్ గారు అందుకు అంగీకరిస్తారు. అలా ప్రసిద్ధ ఫకీర్ అయినటువంటి హజరత్ అల్వీ బురూం గారు మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారిని తన శిష్యునిగా స్వీకరించి ఇస్లాం మత వేదాంత రహస్యాలను బోధించారు. అలా హజరత్ అల్వీ బురూం గారి వద్ద 10 సంవత్సరాల కాలం పాటు విద్యను అభ్యసిస్తూ మన హజరత్ గారు గొప్ప వేదాంతి అయ్యారు. ఒకానొక రోజు మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు నిద్రిస్తుండగా ఆయనకు ఒక దివ్య కల వస్తుంది. అందులో మక్కా ముకర్రమా అను దివ్య ప్రదేశంలో జబ్లు హబీ ఖుబీస్ అనే పేరు గల కొండ ఉంది. ఆ కొండపై హజరత్ సయ్యద్ అష్రఫ్ మక్కీ రెహమతుల్లా అలై అను పేరు గల ఫకీర్ నివాసం ఉన్నారు. ఆ మహాపురుషుడిని మన హజరత్ గారు కలుసుకున్నట్టు కల వస్తుంది. వెంటనే మన హజరత్ గారు ఈ కలను అల్వీ బురూం గారికి చెప్పగా గురువు గారు ఎంతో సంతోషించి, నా వద్ద నీవు పూర్తి జ్ఞానాన్ని పొందావు, ఇక నీవు మక్కా యాత్రకు వెళ్లి ఆ మహాపురుషుడిని కలుసుకొని ఆయన వద్ద నుండి కూడా విద్యను అభ్యసించవలసి ఉంది. వెంటనే నీవు ఆ మహాపురుషుడిని కలుసుకునేందుకు నీ ప్రయాణాన్ని ప్రారంభించు. నీ ప్రతి అడుగులో ఆ సర్వశక్తివంతుడైన అల్లా నీకు తోడుగా ఉంటాడు అని హజరత్ అల్వీ బురూం ఖుదస్సిరహుల్ అజీజ్ గారు మన హజరత్ గారిని ఆశీర్వదించి పంపుతారు. గురువు గారు అయిన హజరత్ అల్వీ బురూం గారి యొక్క ఆదేశానుసారం మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు పవిత్ర స్థలమైన మక్కా ముకర్రమాకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టి చివరికి మక్కాలో ఉన్న జబ్లు హబీ ఖుబీస్ అను కొండను చేరుకొని తన స్వప్నంలో వచ్చిన ఫకీర్ శ్రేష్ఠుడు హజరత్ సయ్యద్ అష్రఫ్ మకీ రెహమతుల్లా అలై గారిని కలుసుకొని వారిని దర్శించుకుంటారు. మరియు వారి వద్దనే కొంతకాలం ఉండి దైవ జ్ఞానాన్ని పొందుతారు. అలా హజరత్ అష్రఫ్ మకీ రెహమతుల్లా అలై గారు మన హజరత్ గారి యొక్క రెండవ పీరో ముర్షద్ గా పరిగణించబడతారు. మన హజరత్ గారి మొదటి పీరో ముర్షద్ హజరత్ అల్వీ బురూం ఖుదస్సిరహుల్ అజీజ్ గారు. మన హజరత్ గారు హజరత్ అష్రఫ్ మకీ రెహమతుల్లా అలై గారిని కలుసుకోవటానికి మక్కా ముకర్రమాకు వెళ్లే మార్గంలో హజరత్ సయ్యద్ హమీద్ ఖుదస్సిరహుల్ అజీజ్ గారిని కూడా దర్శించుకుని వారి ఆశీర్వాదాలను
ఆశీర్వాదమును పొందుతారు. ఆ తరువాత మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు తమ గురువుల వద్ద సెలవును పుచ్చుకొని 14 సార్లు మక్కా మదీనా యాత్రలు సాగిస్తారు. 15వ సారి తన యాత్రలో భాగంగా మదీనా షరీఫ్ కు చేరుకొని అక్కడ దైవ ప్రవక్త అయిన హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద 41 రోజుల పాటు నీరు మరియు ఆహారం తినకుండా కఠిన దీక్షను పాటిస్తూ ఆ అల్లాహ్ యొక్క జికిర్ లో కూర్చుంటారు. మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారి భక్తి శ్రద్ధలకు సంతృప్తి చెందిన హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధి నుండి ఇలా పలుకుతారు: ఆయ్ రెహమతుల్లా, నీవు సిద్ధ పురుషుడివి. నేను నీకు నాయబే రసూల్ అను బిరుదును ప్రసాదిస్తున్నాను. ఇక నుండి నిన్ను నేను నా ప్రతినిధిగా స్వీకరిస్తున్నాను. ఇకపై నీ వద్దకు ఎవరైతే వస్తారో, నిన్ను ఎవరైతే కలుసుకుంటారో వారు స్వయంగా నా వద్దకు వచ్చినట్టే, నన్ను కలుసుకున్నట్టేనని హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన హజరత్ గారిని ఆశీర్వదిస్తారు. ఈ విధంగా మదీనా షరీఫ్ లో హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆశీర్వాదాన్ని పొందిన మన హజరత్ గారు మదీనా షరీఫ్ నుండి బయలుదేరి ప్రయాణం సాగిస్తూ కొన్నాళ్లకు భారతదేశంలోని ముంబై మహానగరానికి చేరుకుంటారు. ఆ తరువాత ముంబై నగరంలో వెలసి ఉన్న హజరత్ హాజీ అలీ బాబా గారి దర్గాను దర్శించి అక్కడే కొద్ది రోజులు ఉండి జియారత్ ను పూర్తి చేసుకుని మరలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా తన ప్రయాణంలో ఎందరో ఔలియాల బార్గాహలను దర్శిస్తూ జియారత్లు చేసుకుంటూ చివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల గ్రామానికి చేరుకుంటారు. ఆ తరువాత మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు నంద్యాలలోని ప్రజలకు జ్ఞానాన్ని బోధిస్తూ కొంతకాలం వరకు నంద్యాలలోనే నివాసం ఉంటారు. ఇలా ఉండగా ఒకానొక రోజు గ్రామవాసులు మన హజరత్ గారి వద్దకు వచ్చి వివాహము చేసుకోవలసినదిగా వేడుకొని ఒక పేదరాలినిచ్చి హజరత్ గారి వివాహమును జరిపిస్తారు. హజరత్ గారి భార్య పరమ భక్తురాలు. ఒకనాటి రాత్రి మన హజరత్ గారు ఆమెకు ఇలా బోధించారు: భక్తురాలా, నీ దైవం అయిన ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కోసం 5 వేళలా నమాజు చేయి. ఆ దేవుడు నీకు తప్పక మోక్షాన్ని ప్రసాదించగలడు అని దైవ బోధనలు చేశారు. పరమ పతివ్రత అయిన ఆ మహా ఇల్లాలు భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ దైవ భక్తితో జీవితం సాగిస్తూ ఉండేది. ఇలా ఉండగా కొన్నాళ్లకు దురదృష్టవశాత్తు అనారోగ్య కారణం చేత ఆమె మరణిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె బంధుమిత్రులు కోపోద్రిక్తులై మన హజరత్ గారే ఆమె మరణానికి కారణం అని ఆయనను దూషించారు. వారందరి మాటలను విని ఎంతో బాధకు లోనైన మన హజరత్ గారు వారితో ఇలా అంటారు: మహాశయులారా, జనన మరణములకు ఆ దైవం ఒక్కడే అధికారి. అవి ఎవరి చేతుల్లోనూ ఉండవు. ఇప్పటికీ కూడా ఆమె మరణానికి నేనే కారణం అని మీరందరూ భావించినట్లయితే ఈ విషయాన్ని గురించి ఆమె మృతదేహాన్నే అడగండి అని చెప్పి ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను ప్రార్థిస్తారు. ఆ తరువాత మన హజరత్ గారు మృతదేహంతో: ఓ భక్తురాలా, నీ మరణానికి నేనే కారణం అని నీ బంధువులు నన్ను నిందిస్తున్నారు. వారికి నీవే సమాధానం చెప్పు అని పలుకుతారు. వెంటనే మరణించిన ఆమె ఒక్కసారిగా లేచి, నా మరణం అనేది దైవ నిర్ణయం. మీరు ఈ మహానుభావుడిని దూషించకండి. మీరందరూ పొరబడుతున్నారు. హజరత్ గారి మహిమ గురించి మీకు తెలియదు. నేను వీరి బోధనలు విని వీరి మార్గాన్ని అనుసరించి స్వర్గప్రాప్తి పొందాను. మీరు కూడా ఆయనను అనుసరించండి. ఆ అల్లాహ్ మీకు మంచి చేస్తాడు అని చెప్పి ఆమె తిరిగి మరణిస్తారు. ఆ తరువాత వెంటనే ఆమె బంధువర్గం అంతా వారు చేసిన తప్పుకు పశ్చాత్తాపడి హజరత్ గారికి చరణ స్పర్శ చేస్తారు. మన హజరత్ గారు వారందరినీ ఆశీర్వదించి అక్కడే కొన్ని రోజులు ఉండి ఆమె జియారత్ కార్యక్రమం పూర్తయ్యాక నంద్యాలను విడిచి తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగిస్తారు. అలా ప్రయాణం చేస్తూ చేస్తూ మన హజరత్ గారు కర్నూలు పట్టణంలోని తన పినతల్లి అంటే తమ తల్లిగారి చెల్లెలి ఇంటికి చేరుకొని ఆయన అక్కడే ఉంటారు. అలా కర్నూలుకు చేరుకొని అక్కడే ఉంటున్న మన హజరత్ గారికి ఏదైనా ఉద్యోగం ఉంటే బాగుంటుంది అని ఆలోచన వస్తుంది. వెంటనే మన హజరత్ గారు కర్నూలు నవాబు గారి వద్దకు వెళ్లి తనకు ఏదైనా ఉద్యోగం ఇవ్వమని అడగగా కర్నూలు నవాబు గారు మారు మాట్లాడకుండా సిపాయి ఉద్యోగాన్ని ఇస్తారు. అలా మన హజరత్ గారు నవాబు గారి వద్ద సిపాయిగా ఉద్యోగం చేస్తూ దానితో పాటుగా ఆ దైవాన్ని ఆరాధిస్తూ ఆ అల్లాహ్ యొక్క జికిర్లు చేస్తూ తన కాలాన్ని గడపసాగారు. ఇలా ఉండగా ఒకానొక రోజు
హజరత్ గారి మిత్రుడైన మరొక సిపాయి భార్యకు దయ్యం పట్టి వేధిస్తూ ఉంది. ఎంతో మంది భూత వైద్యులకు చూపించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయమై బాధపడుతూ ఒక చోట కూర్చొని ఉన్న తన మిత్రుడిని చూసి మన హజరత్ గారు ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు అని అడగగా ఆ సిపాయి తన భార్య యొక్క అనారోగ్యం గురించి వివరిస్తాడు. ఆ మాటలను విన్న మన హజరత్ గారు, నీ భార్య అనారోగ్యాన్ని నేను దూరం చేస్తాను, కానీ ఈ విషయాన్ని నీవు ఎవ్వరికీ చెప్పకూడదు అని మాట తీసుకొని ఆ సిపాయి ఇంటికి వెళ్తారు. మన హజరత్ గారు ఆ సిపాయి ఇంట్లో దువా చేసి సిపాయి భార్య నోటిలో కొంత మంత్రించిన విభూదిని వేస్తారు. ఆ విభూది ప్రభావం వలన ఆమెను పీడిస్తున్న దయ్యం క్షణాలలో తొలగిపోయింది. ఆ తరువాత భార్యాభర్తలు ఇరువురు కూడా మన హజరత్ గారికి వారి వేల వేల ధన్యవాదాలను తెలియజేస్తారు. అలా మన హజరత్ గారు కర్నూలు నవాబు గారి వద్ద సిపాయిలా ఉద్యోగం చేస్తూ మనుషులను పీడిస్తున్న భూత ప్రేత పిశాచాలను తరిమి కొడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆరోగ్యవంతులుగా చేస్తూ తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. మన హజరత్ ఖ్వాజా నాయబే రసూల్ గారు గొప్ప మేధావి, దైవ భక్తుడు అని తెలుసుకున్న జియావుద్దీన్ అను పేరు గల మరొక సిపాయి మన హజరత్ గారి వద్దకు వచ్చి తనను శిష్యునిగా స్వీకరించమని వేడుకుంటాడు. జియావుద్దీన్ యొక్క మంచితనమును పరీక్షించి మన హజరత్ గారు జియావుద్దీన్ ను తన శిష్యునిగా స్వీకరిస్తారు. అలాగే జియావుద్దీన్ తో ఈ విషయాన్ని గురించి ఎవ్వరికీ చెప్పకూడదు అనే షరతు పెడతారు. అలాగే మరికొందరు భక్తులు కూడా మన హజరత్ గారి యొక్క శిష్యులుగా మారుతారు. మన హజరత్ గారు తన శిష్యులకు రాత్రి వేళల్లో ఇస్లాం మత జ్ఞానాన్ని మరియు దైవ రహస్యాలను బోధించేవారు. ప్రప్రథమంగా భక్తి మందిరములైన మసీదులను శుభ్రముగా ఉంచుకొని 5 వేళలా నమాజు చేయవలయునని మన హజరత్ నాయబే రసూల్ గారు తన శిష్యకోటికి ఉపదేశించేవారు. మరియు శిష్యులందరూ కూడా తన గురువు ఉపదేశాలను వేదవాక్యముల వలె పాటించేవారు. ఇలా ఉండగా కొద్ది రోజులకు కర్నూలు నగరంలో వర్షాలు కురవక కరువు ఏర్పడింది. నగర భూములన్నీ బీడుపడ్డాయి. అక్కడి ప్రజలు దేశాంతరములకు వలస వెళ్లిపోతున్నారు. కర్నూలు నవాబు గారు ఎందరో మౌల్వీలు ముల్లాలను పిలిపించి ప్రార్థనలు చేయిస్తారు. ప్రజలందరినీ వర్షాలు కురవడం కోసం 3 రోజుల పాటు ప్రార్థనలు చేయవలసినదిగా ఆజ్ఞాపిస్తారు. అయినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ప్రజలు వర్షాలు కురవక నీరు కరువై బాధలు అనుభవిస్తూ ఉన్నారు. నవాబు గారు చేసేది ఏమీ లేక బాధతో ఆలోచిస్తూ ఒక మందిరంలో కూర్చొని ఉండగా ఒక మజ్జూబ్ ఫకీర్ నవాబు గారి వద్దకు వస్తారు. వెంటనే నవాబు గారు ఆ ఫకీర్ ను ఈ విపరీతమైన కరువు నుండి బయటపడే మార్గాన్ని చెప్పమని అర్థిస్తారు. అప్పుడు ఆ మజ్జూబ్ ఫకీర్, ప్రభు, క్షామ బాధ నివారణకు ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మాత్రమే అర్హుడు. మన ఈ బాధను తొలగించుటకై ఆ అల్లాహ్ను నివేదించగల స్వచ్ఛమైన భక్తుడు ఒకడు మీ రాజ్యంలోనే ఉన్నాడు అని అనగానే నవాబు గారు ఆశ్చర్యంతో, ఎవరు అతను, అతని పేరు ఏమిటి అని అడిగారు. దానికి ఫకీరు, అతని పేరు నేను చెప్పలేను, కాని అతనిని గుర్తించుటకై అతని సుగుణాలను నేను చెప్పగలను. ప్రభు, అతను నిర్విరామంగా ఆ దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాడు. అతని వద్ద ఉండే గుర్రాలు అతి వేగంగా పరిగెడతాయి. అందులో ఒక గుర్రం మాత్రం తెల్లవారుజామున అతను ప్రార్థన చేస్తూ ఉంటే మేత మేయటం మాని అతని వెనక నిల్చుని ఉంటుంది. అతనిని మరియు అతని ప్రవర్తనను చూసి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అని ఆ మహానీయుని సుగుణాలను ఆ ఫకీరు నవాబు గారికి వర్ణించి చెప్పారు. వెంటనే నవాబు గారు ఈ విషయాన్ని తనకు ఆప్తులైన పరిచారకులకు చెప్పి ఆ వ్యక్తిని గుర్తించమని పంపుతారు. అతి కొద్ది సమయంలోనే నవాబు గారి యొక్క పరిచారకులు ఆ వ్యక్తిని గుర్తిస్తారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, వారే మన హజరత్ సయ్యద్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారు. నవాబు గారు స్వయంగా మన హజరత్ గారి వద్దకు వెళ్లి ఈ కరువు నివారణకు మార్గమును చెప్పమని వేడుకుంటారు. అందుకు మన హజరత్ గారు, ప్రభు, నేనొక సామాన్య వ్యక్తిని, నాకు మీరు నమస్కరించుట తగునా? మీకు కర్తవ్యమును గురించి బోధించుటకు నేనెంతటి వాడిని అని ఎంతో వినయంగా పలికారు. వెంటనే నవాబు గారు, మహానుభావా, నీ మహిమ తెలియక మిమ్మల్ని సిపాయిలా నియమించి ఘోరమైన తప్పిదము చేశాను. నన్ను క్షమించండి. మీరు వెంటనే
భగవత్ ప్రార్థనలు జరిపి వర్షాన్ని కురిపించండి, మమ్మల్ని ఈ కరువు బాధల నుండి విముక్తులను చేయండి అని అభ్యర్థిస్తారు. వెంటనే మన హజరత్ గారు రాజు యొక్క ఆజ్ఞను కాదనలేక ఇబ్తిస్కా అనే ప్రార్థనలను జరపాలని నిశ్చయించుకొని 2 షరతులను పెడతారు. అందులో మొదటిది తనకు రావలసిన వేతనమును పూర్తిగా చెల్లించుట, రెండవది కిష్టమగు గుర్రమును బహుమానంగా ఇవ్వాలి. నవాబు గారు ఇందుకు అంగీకరిస్తారు. వెంటనే మన హజరత్ గారు వర్షం కోసం ఆ దైవాన్ని ప్రార్థిస్తారు. ఆకాశమంతా మేఘావృతమై కుంభవృష్టి కురుస్తుంది. ఆ రాజ్యమంతా జలమయమైపోతుంది. ఆ వర్షాన్ని చూసి ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నవాబు గారు కూడా ఎంతో సంతోషించి మన హజరత్ గారి 2 షరతులను నెరవేరుస్తారు. ఆ తరువాత మన హజరత్ గారు అక్కడి నుండి గుర్రంపై బయలుదేరి ఎక్కడికో ఎవరికి తెలియని ప్రదేశానికి వెళ్లిపోతారు. అప్పటి నుండి అక్కడి ప్రజలు మన హజరత్ నాయబే రసూల్ గారి మహిమలను గొప్పగా కొనియాడసాగారు. కర్నూలు నవాబు గారికి హబీబా ఖాతూన్ అనే పేరు గల పెండ్లీడు కుమార్తె ఉండేవారు. ఆమె గుణవతి మరియు అందాల రాశి. ఆమె ఖురాన్ మొదలగు పవిత్ర గ్రంథములు చదివి 5 వేళలా నమాజు చేసేవారు. ఆనాటి రాత్రి నవాబు గారు తన భార్యకు నాయబే రసూల్ గారి మహిమలను చెప్పి కొనియాడుతుండగా సుగుణాల ఖని హబీబా ఖాతూన్ గారు ఆ మాటలను వింటారు. వెంటనే ఆమె మనస్సు నాయబే రసూల్ గారి యందు నిమగ్నమైపోతుంది. అట్టి మహానుభావుడిని తనకు భర్తగా ప్రసాదించమని ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహను ప్రార్థిస్తారు. మన హజరత్ నాయబే రసూల్ గారు కర్నూలు నుండి వెళ్లటానికి ముందు రోజు రాత్రి హబీబా ఖాతూన్ గారికి చంద్రుడు తన వద్ద శయనించినట్లు కల వస్తుంది. ఈ విషయమును హబీబా ఖాతూన్ గారు తమ తండ్రి గారికి చెప్పగా నవాబు గారు దైవాజ్ఞులను పిలిపించి ఈ కల గురించి విచారించగా వారు, ప్రభు, మీ కుమార్తె వివాహం ఒక గొప్ప ఫకీర్తో జరుగుతుంది అని అంటారు. కాని నవాబు గారు ఆ మాటలను నమ్మలేదు. కాని ఆ దైవాజ్ఞుల మాటలే నేడు నిజమయ్యాయి కదా. గుర్రమెక్కి ఎచ్చటికో పోయిన మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పట్టణానికి చేరుకొని అక్కడ ఉదయగిరి నవాబు కొలువులో కాలం గడుపుతూ ఉంటారు. ఇలా ఉండగా ఒక రోజు రాత్రి మన హజరత్ గారు తన ప్రార్థనలు పూర్తి చేసుకుని నిదురిస్తారు. అప్పుడు ఆయన కలలో ఒక స్వరం ఇలా పలుకుతుంది: భక్త, కర్నూలు నవాబు కుమార్తె హబీబా నీపై మనసు నిలిపి ఉన్నది. నిన్నే వివాహమాడాలని నన్ను ప్రార్థిస్తుంది. ఆమె సుగుణవతి మరియు నీకు తగిన భార్య. ఆమెను వివాహమాడి ఆమె కోరికను నెరవేర్చమని ఆ స్వరం పలుకుతుంది. వెంటనే మన హజరత్ గారు నిద్రలో నుండి మేలుకొని, ఇదే గనుక ఆ భగవంతుని నిర్ణయమైతే నేను తప్పక పాటిస్తాను, సర్వము దైవ నిర్ణయమే అని అనుకొని మరలా ఆ అల్లాహ్ను ప్రార్థించి నిద్రిస్తారు. అదే విధంగా అదే రోజు రాత్రి కర్నూలు నవాబు కుమార్తె అయిన హబీబా ఖాతూన్ గారి కలలో కూడా అదే స్వరం వచ్చి ఇలా పలుకుతుంది: బిడ్డ, నీ కోరిక ఫలిస్తుంది. అతి త్వరలో నా భక్తుడు నాయబే రసూల్ నిన్ను చేరుకోగలడు. నీవు ఏమాత్రం చింతించకు అని. వెంటనే హబీబా ఖాతూన్ గారు నిద్రలో నుండి మేల్కొని తనకు వచ్చిన కల గురించి తమ తల్లి గారికి పూర్తిగా వివరిస్తారు. మరియు తన మనస్సు నాయబే రసూల్ గారికి అంకితమైనదని, తనను ఆ మహానుభావునికి ఇచ్చి వివాహం జరిపించమని తమ తల్లి గారితో కోరుతారు. హబీబా ఖాతూన్ గారి మాటలను విన్న ఆమె తల్లి గారు ఎంతో సంతోషించారు. కానీ ఇలా పలికారు: హబీబా, నీ వివాహం అనేది కేవలం నా నిర్ణయంతోనే జరిగేది కాదు. ఇందుకు మీ తండ్రి గారి నిర్ణయం కూడా కావాలి. నేను ముందు ఈ ప్రస్తావనను మీ తండ్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఆ తరువాత వారేమంటారో చూద్దాం అని అంటారు. ఆ తరువాత హబీబా ఖాతూన్ గారి తల్లి గారు నవాబు గారి వద్ద తమ పుత్రిక వివాహ ప్రస్తావనను ప్రసక్తికి తెస్తారు. అప్పుడు నవాబు గారు తగిన రాజకుమారుడిని వెతికి అతి త్వరలో హబీబా వివాహాన్ని జరిపిద్దాం అని అంటారు. వెంటనే భార్య నవాబు గారితో హబీబా ఖాతూన్ గారి కల గురించి వివరించి, మన పుత్రిక నాయబే రసూల్ గారిని తప్ప మరొకరిని వివాహమాడనని పట్టుబట్టి ఉన్నది. దానికి ఏం చెయ్యాలో మీరే సెలవివ్వండి అని అంటారు. ఆ వార్తను విన్న నవాబు గారు ఆశ్చర్యచకితులై తన భార్యతో ఇలా అంటారు: ప్రియా, లోకములో ఫకీరులు లౌకిక సుఖాలను మరియు ప్రపంచపు ఆశలు అన్నీ విడిచిపెట్టి దేశాటన చేస్తూ కాలం గడుపుతూ ఉంటారు.
మన బిడ్డ హబీబా రాజపుత్రిక. ఆమె అటువంటి సాధువును వరించుట సరైనదేనా? మన బంధువులు ఇందుకు అంగీకరిస్తారా? అంతేకాకుండా నాయబే రసూల్ గారు ఒక ఫకీరు. ఆయనతో మన రాజపుత్రిక హబీబా వివాహం జరుగుట అనేది అసంభవము. కయ్యముకైనా వియ్యముకైనా సమత ఉండాలి కదా. ఒక మంచి రాజకుమారుడిని అన్వేషించి అతి త్వరలో మన పుత్రిక వివాహము జరిపిద్దాము. నీవు వెంటనే వెళ్లి మన పుత్రికకు తన మనస్సును మార్చుకొమ్మని నచ్చజెప్పు అని నవాబు గారు తన భార్యతో చెప్తారు. హబీబా ఖాతూన్ గారి తల్లి గారు మరునాడు తమ పుత్రికను కలిసి నవాబు గారి ఆజ్ఞను నివేదిస్తారు. అనేక విధములుగా ఎంతో నచ్చజెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. తన మనస్సు నాయబే రసూల్ గారికి అంకితమని, తాను నాయబే రసూల్ గారిని తప్ప మరొక వ్యక్తిని వివాహమాడబోనని హబీబా ఖాతూన్ గారు చెప్పారు. ఆ తరువాత నుండి హబీబా ఖాతూన్ గారు ఆహార పానీయాలు మాని ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను ప్రార్థించడం మొదలు పెట్టారు. ఆమె హృదయం అంతులేని ఆవేదనకు లోనైంది. కన్నీరు కడవలుగా కారుతుంది. క్రమక్రమంగా ఆమె మనస్సు వికలమైపోతుంది. తన కోరిక నెరవేరని నాడు మరణమే తన నిర్ణయమని ఆమె నిశ్చయించుకుంది. చివరిసారిగా ఆమె దర్గాకు వెళ్లి అక్కడే నమాజు చదివి ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను, ప్రభు, నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థించాను. నాయబే రసూల్ గారిని నాకు భర్తగా ప్రసాదించకుండా నీవు నా ప్రార్థనలను వ్యర్థం చేస్తావా? ఎలాగైనా మా తల్లిదండ్రుల మనస్సును మార్చి నాయబే రసూల్ గారిని నాకు భర్తగా ప్రసాదించు. నా మనస్సు నాయబే రసూల్ గారికి ఎప్పుడో అంకితమైపోయింది. నా కోరికను నెరవేర్చు అని పరిపరి విధములుగా ఆ దైవాన్ని ప్రార్థిస్తూ హబీబా ఖాతూన్ గారు ఆ దర్గా వద్దనే మూర్ఛపోతారు. ఇదంతా చూస్తున్న అక్కడి భక్తులు వెంటనే ఈ వార్తను నవాబు గారికి చేరవేస్తారు. ఈ వార్తను విన్న నవాబు గారు హుటాహుటిన తన భార్యతో కలిసి దర్గా వద్దకు పరుగులు తీస్తారు. దర్గా వద్ద పడి ఉన్న తన పుత్రిక స్థితిని చూసి నవాబు గారు తీవ్రంగా విలపిస్తారు. క్షణానికి హబీబా ఖాతూన్ గారి స్థితి విషమంగా మారుతుంది. క్షణానికి హబీబా ఖాతూన్ గారి యొక్క శారీరక స్థితి విషమంగా మారుతుంది. నవాబు గారికి ఎన్నో సంవత్సరాలకు లేక కలిగిన ఏకైక సంతానం హబీబా ఖాతూన్ గారు. ఆ స్థితిలో ఆమెను చూస్తున్న తల్లిదండ్రుల హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. నవాబు గారు గట్టిగా, నా పుత్రికను ఈ ప్రమాద స్థితి నుండి రక్షించగల మహానుభావులు ఇక్కడ లేరా అని గట్టిగా కేకలు వేశారు. అంతలో మన నాయబే రసూల్ గారి శిష్యుడు జియావుద్దీన్ నవాబు గారి దుస్థితిని చూసి నవాబు గారిని ఈ విధంగా ఓదార్చారు. రాజా, సర్వము తెలిసిన మీరే ఇలా విలపించడం తగునా? మీరు ధైర్యముతో ఉండండి. మీ పుత్రికను మీరు కాపాడుకునే ఉపాయం తప్పక ఉన్నది. మన రాజ్యం కరువు కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆ కరువు బాధల నుండి కాపాడిన మహానుభావుడు నాయబే రసూల్ గారు. ఆయన మీ పుత్రికను తప్పక కాపాడగలరు. మీ పుత్రిక మహాభక్తురాలు మరియు గుణవతి. ఈమె నాయబే రసూల్ గారిని తన హృదయంలో నింపుకొని ఉన్నది అన్న సత్యం మీకు తెలుసు కదా. వీరిద్దరి వివాహం దైవ నిర్ణయం. పుత్రిక మనస్సును అర్థం చేసుకోకుండా మీరు నిర్లక్ష్యంగా ఉన్నందువలనే నేడు మీకు ఈ దుస్థితి కలిగింది. మీరు వెంటనే నాయబే రసూల్ గారిని ఇక్కడకు పిలిపించండి అని జియావుద్దీన్ గారు నవాబు గారితో చెప్తారు. నవాబు గారి మనస్సు మారిపోయింది. తన పుత్రికను నాయబే రసూల్ గారికి ఇచ్చి తప్పక వివాహం జరిపిస్తానని నిర్ణయించుకున్నారు. నాయబే రసూల్ గారు ప్రస్తుతం ఉదయగిరి పట్టణంలో ఉన్నారని జియావుద్దీన్ గారి ద్వారా తెలుసుకున్న నవాబు గారు వెంటనే ఉదయగిరికి వెళ్లి నాయబే రసూల్ గారిని తమ వెంట త్వరగా తీసుకురమ్మని భటులను పంపారు. గుర్రాలను అధిరోహించి భటులు శరవేగంగా ఉదయగిరికి చేరుకొని అక్కడ నాయబే రసూల్ గారితో హబీబా ఖాతూన్ గారి పరిస్థితి గురించి వివరించి మీరు తప్పక కర్నూలు రావాలి అని చెప్పారు. అప్పుడు నాయబే రసూల్ గారు అంతా దైవ నిర్ణయం అని తెలుసుకొని కర్నూలు నగరానికి తిరిగి వచ్చి హబీబా గారు పడి ఉన్న దర్గా వద్దకు వెళ్తారు. అక్కడ మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను ప్రార్థించి నీటిపై దువా చేసి ఆ నీటిని హబీబా ఖాతూన్ గారిపై చల్లుతారు. ఆ నీటి స్పర్శతో
హబీబా ఖాతూన్ గారికి మెలకువ వస్తుంది. తన పుత్రిక తిరిగి ఆరోగ్యవంతురాలు అయినదని నవాబు గారు సంతోషిస్తారు. ఈ దృశ్యాన్నంతా కళ్ళారా చూస్తున్న ప్రజలు మన హజరత్ గారికి జేజేలు పలుకుతారు. అదే సమయంలో నవాబు గారి భార్య తమ భర్తతో, ప్రభు, వెంటనే మీ పుత్రిక కోరికను నెరవేర్చండి, నాయబే రసూల్ గారిని ప్రార్థించి ఆయనను ఈ వివాహమునకు అంగీకరింపజేయండి అని వేడుకుంటారు. అంతకు పూర్వమే నాయబే రసూల్ గారికి తన పుత్రికనిచ్చి వివాహము చేయుటకు సంకల్పించుకున్న నవాబు గారు నాయబే రసూల్ గారి వద్దకు వెళ్లి తన పుత్రికను వివాహం చేసుకోవలసినదిగా ప్రాధేయపడతారు. అందుకు వెంటనే నాయబే రసూల్ గారు, ప్రభు, నేను నిరుపేదవాడిని. నేను ప్రపంచపు సుఖాలను మరియు కోరికలను వదిలి నా జీవితాన్ని ఆ సర్వశక్తిమంతుడైన అల్లహకు అంకితం చేసుకుని జీవిస్తున్నాను. నా వంటి ఫకీరుకు రాజకన్యతో వివాహం తగునా? మీరు ఎవరైనా మంచి రాజకుమారుడిని వెతికి మీ పుత్రిక వివాహం జరిపించండి అని అంటారు. అందుకు నవాబు గారు, మహానుభావ, మీరు దయచేసి మారు మాట్లాడకండి, మా కోరికను మన్నించండి అని ప్రాధేయపడతారు. అంతలో హబీబా ఖాతూన్ గారు, ప్రభు, నా మనస్సు మీకే అంకితం చేశాను. మీ అడుగుజాడల్లోనే నా జీవితం గడపాలని నేను నిర్ణయించుకున్నాను. అటువంటి పవిత్ర జీవితమే నాకు మోక్షదాయకం. నన్ను వివాహమాడుటకు అంగీకరించి నన్ను అనుగ్రహించండి అని పరిపరి విధములుగా హబీబా ఖాతూన్ గారు ప్రార్థించారు. మన హజరత్ గారి హృదయం కరిగిపోయింది. ఆయన వివాహానికి అంగీకరించి తాను ఎప్పుడు ఎచ్చటకు వెళ్లినా ఆమె సహధర్మచారిణిగా తనతో పాటే ఉండవలెనని ఒక నియమం పెట్టారు. అందుకు ఆమె అంగీకరిస్తారు. వెంటనే నవాబు గారు వివాహ తేదీని నిర్ణయించి మన హజరత్ నాయబే రసూల్ గారి మరియు హబీబా ఖాతూన్ గార్ల వివాహమునకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఈ వివాహమునకు బంధుమిత్రులు, రాజబంధువులు, దేశంలోని గొప్ప గొప్ప ఫకీరు శ్రేష్ఠులందరికీ ఆహ్వానాలు చేరాయి. వివాహం రోజున కర్నూలు నగరమంతా మేళవాయిద్యాలతో మారుమ్రోగిపోయింది. నిర్ణయించబడిన సమయానికే నాయబే రసూల్ గారి వివాహం హబీబా గారితో అతి వైభవంగా జరిగింది. విచ్చేసిన పెద్దలందరూ నూతన వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు. వివాహం జరిగాక కొన్నాళ్లు మన హజరత్ గారు కర్నూలులోనే తమ అత్తగారి ఇంట్లో నివాసం ఉన్నారు. అలా కొంతకాలం తరువాత మరలా దేశాటన చేయాలని నిర్ణయించుకొని ఈ విషయాన్ని హబీబా ఖాతూన్ గారి ద్వారా నవాబు గారికి తెలియజేస్తారు. నవాబు గారు మారు మాట్లాడకుండా ఇందుకు అంగీకరిస్తారు. ఆ తరువాత మన హజరత్ గారు కర్నూలు నగరం నుండి భార్యా సమేతముగా దేశాటన ప్రారంభించారు. అంతలో మన హజరత్ గారి ప్రియ శిష్యుడు అయిన జియావుద్దీన్ గారు అక్కడకు వచ్చి తాను కూడా గురువు గారిని అనుసరించి వస్తానని ప్రార్థించారు. మరియు హబీబా ఖాతూన్ గారి చిన్నాన్న కొడుకు అయిన హజరత్ అక్బర్ సాహెబ్ గారు కూడా వారి వెంటే నడిచారు. అలా ఆ నలుగురు కలిసి తమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ కొన్నాళ్లు ప్రయాణం చేసి వారు చివరకు ఉదయగిరి పట్టణానికి చేరుకుంటారు. ఉదయగిరి పట్టణానికి చేరుకున్న వీరు ఉదయగిరి కొండపై తమ నివాసాన్ని ఏర్పరచుకుంటారు. ఉదయగిరిలో మన హజరత్ గారికి అనేక మంది శిష్యులు ఏర్పడతారు. ఆ శిష్యకోటికి మన హజరత్ గారు దైవ బోధనలు చేస్తూ అనారోగ్యంతో బాధపడే వారిని ఆరోగ్యవంతులుగా మారుస్తూ కాలం గడపసాగారు. ఆ తరువాత ఉదయగిరి నుండి అనుమ సముద్రం పేటకు మన హజరత్ గారు నివాసం వెళ్తారు. ఉదయగిరి పట్టణాన్ని ఆ రోజుల్లో అబ్దుల్ ఖాదర్ సాహెబ్ గారు పరిపాలించేవారు. ఉదయగిరి పట్టణములో వర్షాలు కురవక కరువు ఏర్పడింది. అక్కడి ప్రజలు కష్టాలకు లోనై అన్నము వస్త్రములు లేక అల్లాడిపోతున్నారు. ఆ సమయంలో నవాబు గారు ప్రజలకు పనులు కల్పించి ముఖ్యముగా ఒక మంచినీటి కాలువను తవ్వించుటకు పూనుకున్నారు. అలా ప్రజలందరూ పగలంతా కాలువ పనుల్లో కష్టపడి వారి వారి బత్తెములను సంపాదించుకుంటూ ఉన్నారు. మన హజరత్ గారు ఉదయగిరి నుండి బయలుదేరి ఆత్మకూరు తాలూకాలో ఉన్న అనుమ సముద్రం పేటకు నివాసం వెళ్తారు. అక్కడి గ్రామాల్లో తిరుగుతూ మంచి నివాస స్థలం కోసం వెతుకుతూ ఉంటారు. ఇలా వెతుకుతూ ఉన్న సమయంలో ఒక పుట్టలో నుండి సుగంధం రావడం మన హజరత్ గారు గమనిస్తారు. వెంటనే ఆ పుట్టను త్రవ్వగా అందులో నుండి నీరు రావడం మొదలయ్యింది. ఆ దృశ్యాన్ని చూసిన మన హజరత్ గారు ఈ ప్రదేశమే తనకు నివాస యోగ్యమైనది అని నిర్ణయించుకున్నారు. అక్కడే ఒక బావిని కూడా నిర్మించాలని అనుకుంటారు. వెంటనే మన హజరత్ గారు ఉదయగిరి పట్టణానికి తిరిగి వెళ్లి నవాబు గారికి ఈ
వార్త గురించి చెప్పి బావి నిర్మాణం కొరకు కొంతమంది కూలీలను తనతో పాటు పంపమని కోరారు. నవాబు గారు అధికార గర్వంతో సమాధానం ఇవ్వలేదు. అది గమనించిన మన హజరత్ గారు అక్కడి నుండి తిరిగి వెళ్తుండగా వెంకటప్ప అనే పేరు గల ఒక కూలీల మేస్త్రి మన హజరత్ గారి వద్దకు వచ్చి నమస్కరిస్తాడు. మహానుభావ, మీ మహిమ తెలియక నవాబు గారు ఇలా ప్రవర్తించారు. నా వద్ద కొంతమంది కూలీలు ఉన్నారు. మీరు కోరిన ప్రకారమే నేను ఆ కూలీలను వెంటబెట్టుకొని బావి త్రవ్వుతాను అని అంటాడు. వెంకటప్ప మాటలకు సంతోషించిన మన హజరత్ గారు వెంకటప్పను ఆశీర్వదించి అనుమ సముద్రం పేటకు తిరిగి పయనమవుతారు. అనుకున్నట్టుగానే వెంకటప్ప మరునాడు 10 మంది కూలీలతో అనుమ సముద్రం పేట చేరుకొని బావి త్రవ్వడం ప్రారంభించాడు. అలా వెంకటప్ప తన కూలీలతో సాయంకాలం వరకు పనిచేసి సాయంకాలమైన తరువాత మన హజరత్ గారి వద్దకు వెళ్లి కూలీలకు బత్తెములు ఇవ్వవలసినదిగా కోరాడు. అందుకు మన హజరత్ గారు, భక్తుడా, ప్రతిరోజు మీ పని ముగిసిన వెంటనే పక్కనే ఉన్న బీరావాగు వద్దకు వెళ్లి ఇసుక కుప్పలను పేర్చి ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను ప్రార్థించండి. ఆయన మీ కష్టములకు తగిన ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదించగలడు అని వారందరినీ ఆశీర్వదించి పంపుతారు హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారు. కానీ ఆ కూలీలు మాత్రం మన హజరత్ గారి మాటలను నమ్మలేదు. అయినా కూడా ఒకసారి ప్రయత్నించి చూద్దాం అని మన హజరత్ గారు చెప్పిన విధంగానే బీరావాగు వద్దకు వెళ్లి ఇసుక కుప్పలను పేర్చి ప్రార్థన చేయగా వెంటనే ఆ ఇసుక కుప్పల్లో నుండి వారి వారి కష్టానికి తగిన ప్రతిఫలం ధనం రూపంలో వస్తుంది. ఇదంతా చూసిన కూలీలు ఆశ్చర్యపోతారు. ఇక నుండి ఇలాగే ప్రతిరోజు పని పూర్తయ్యాక బీరావాగు వద్దకు వెళ్లి మన హజరత్ గారు చెప్పినట్టుగానే చేసి వారి వారి డబ్బును పొందేవారు. అలా కొన్ని రోజులకు బావి పని పూర్తయిపోయింది. బావి నిర్మాణం తరువాత మన హజరత్ గారు బావి పక్కనే ఓ మసీదు నిర్మించాలని సంకల్పించుకుంటారు. ఈ మసీదు నిర్మాణం గురించి తెలుసుకున్న ఉదయగిరిలోని కూలీలు వారు కూడా నవాబు గారికి తెలియకుండా వచ్చి వెంకటప్ప బృందంలోనికి చేరారు. ఎంతమంది కూలీలు వచ్చినా సరే వారి కష్ట సుఖములకు తగిన ఫలితం బీరావాగు వద్ద దొరికేది. ఇక్కడ అనుమ సముద్రం పేటలో మసీదు పనులు శరవేగంగా సాగుతున్నాయి. కానీ అక్కడ ఉదయగిరిలో మాత్రం కాలువ పనులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న నవాబు గారు వీటన్నిటికీ కారణం హజరత్ నాయబే రసూల్ గారేనని తన భటుల ద్వారా మన హజరత్ గారిని ఉదయగిరికి పిలిపిస్తారు. ఉదయగిరికి వచ్చిన మన హజరత్ గారిని నవాబు గారు ఎంతో కోపంతో దూషించారు. నీవు మాయతో ప్రజలను మోసం చేస్తున్నావు, అందుకు నీకు 2 మాసాల కారాగార శిక్ష విధిస్తున్నాను అని చెప్పి మన హజరత్ గారిని జైలుకు పంపుతారు ఉదయగిరి నవాబు గారు. అలా మన హజరత్ గారు ఉదయగిరి నవాబు గారిచే జైలులో బంధించబడతారు. అయినప్పటికీ మసీదు నిర్మాణ పనులు మాత్రం సాగుతూనే ఉన్నాయి. మన హజరత్ గారు ప్రతిరోజు ఇక్కడ ఉదయగిరిలోని జైలులో నవాబు గారికి కనిపిస్తూ అక్కడ అనుమ సముద్రం పేటలోని మసీదు నిర్మాణం దగ్గర కూలీలను కూడా పరామర్శించేవారు. సుబ్హానల్లా. ఆ తరువాత నవాబు గారు తన భటులను పంపించి వెంకటప్పను కూడా ఉదయగిరికి రప్పించారు. నాయబే రసూల్ గారు జైలులో బంధించబడి ఉన్నారు అన్న విషయాన్ని వెంకటప్పకు చెప్తారు. కాని వెంకటప్ప నమ్మలేదు. అతడు నవాబు గారితో, రాజా, నాయబే రసూల్ గారు జైలులో ఉండటం ఏమిటి? వారు అనుమ సముద్రం పేటలో మసీదు నిర్మాణ పనులు చేయిస్తున్నారు. నేను వారిని ఇప్పుడే చూసి వస్తున్నాను అని వెంకటప్ప నవాబు గారితో చెప్తాడు. అందుకు నవాబు గారు, అవునా, అలాగైతే నీవు వెళ్లి జైలులో ఉన్న నాయబే రసూల్ ను చూసిరా అని నవాబు గారు చెప్తారు. వెంకటప్ప జైలులోకి వెళ్లి చూస్తే మన హజరత్ గారు జైలులోనే ఉన్నారు. ఇదంతా విచిత్రంగా ఉంది అని వెంకటప్ప ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత వెంకటప్పకు అర్థమవుతుంది ఇదంతా మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారి యొక్క మహిమ అని. వారు సాక్షాత్తు దైవాంశ సంభూతులు. వారు ఖచ్చితంగా ఒకేసారి 2 చోట్ల దర్శనమిచ్చారు. ఇది ఖచ్చితంగా మన హజరత్ నాయబే రసూల్ గారి యొక్క మహిమేనని వెంకటప్ప నవాబు గారితో చెప్తాడు. ఆ మాటలను విని కోపోద్రిక్తుడైన నవాబు గారు హజరత్ నాయబే రసూల్ గారిని జైలులో నుండి తీసుకుని వచ్చి ఒక స్తంభానికి కట్టి కొరడాలతో కొట్టమని తన భటులకు ఆదేశిస్తారు. మన హజరత్ గారు మాత్రం మారు మాట్లాడకుండా ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను ప్రార్థించడం మొదలు పెట్టారు. రాజభటులు కఠిన చిత్తులై మన హజరత్ గారిని కొరడాలతో కొట్టడం ప్రారంభించారు. కానీ మన హజరత్ గారిని కొట్టే కొరడా దెబ్బలన్నీ నవాబు గారికి తగులుతున్నాయి. వారి దేహం మొత్తం బొబ్బలెక్కిపోతుంది.
వచ్చింది. నవాబు గారు కేకలు పెడుతూ గట్టిగా అరవసాగారు. చివరకు నవాబు గారు మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారి యొక్క మహిమను తెలుసుకొని వెంటనే తన పాదాలపై పడి క్షమించమని వేడుకుంటారు. ఆ తరువాత మన హజరత్ గారు నవాబు గారి తలపై తన చేతిని పెట్టి, రాజా, నిన్ను రక్షించుటకు నేనెంతటి వాడిని, సర్వమునకు ఆ భగవంతుడే సాక్షి. ఆ సర్వశక్తిమంతుడైన అల్లానే నిన్ను క్షమించి రక్షించగలడు అని అతనిని ఓదార్చి ఆశీర్వదిస్తారు. ఆనాటి నుండి ఉదయగిరి నవాబు గారు కూడా మన హజరత్ గారి శిష్యునిగా మారుతారు. అనుమ సముద్రం పేటలో మసీదు నిర్మాణం పూర్తయింది. మన హజరత్ గారు తాను నిర్మింపజేసిన మసీదులో 5 పూటలా నమాజు చేస్తూ తన పరివారంతో కలిసి అనుమ సముద్రం పేటలోనే కాలం గడపసాగారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆర్కాటు నవాబు అయినటువంటి చందా సాహెబ్ కూడా మన హజరత్ గారికి ముఖ్య శిష్యునిగా మారారు. మన హజరత్ గారు మసీదు పోషణకై కొన్ని గ్రామాలు సంపాదించాలి అని సంకల్పించుకున్నారు. వెంటనే ఈ వార్తను తమ శిష్యులకు తెలియజేశారు. మసీదు పోషణకై మసీదుకు పడమర వైపున ఉన్న 5 గ్రామాలను ఉదయగిరి నవాబు, మసీదుకు తూర్పున ఉన్న 5 గ్రామాలను ఆర్కాటు నవాబు మన హజరత్ గారికి బహుమతిగా ఇస్తారు. ఆ 10 గ్రామాలకు అంతకు ముందు ఉన్న పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతారు మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారు. ఆ గ్రామముల వివరాలు: మొదటి గ్రామం రెహమతాబాద్. ప్రస్తుతం ఈ గ్రామం అనుమ సముద్రం పేట అని పిలువబడుతుంది. రెండవ గ్రామం ఆలంపూర్. ఈ గ్రామమునకు తండ్రి గారు అయిన హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారి పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ గ్రామం గండువారిపల్లె అని పిలువబడుతుంది. మూడవ గ్రామం ఛోటా హబీబ్పూర్. 4వ గ్రామం బడా హబీబ్పూర్. ఈ 2 గ్రామాలకు నాయబే రసూల్ గారి భార్య అయినటువంటి హబీబా ఖాతూన్ గారి పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ గ్రామాలు చిన్న అబ్బీపురం, పెద్ద అబ్బీపురం అని పిలువబడుతున్నాయి. 5వ గ్రామం నబీనగర్. ఈ గ్రామమునకు దైవ ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ గ్రామం నబ్బి నగరం అని పిలువబడుతుంది. ఈ 5 గ్రామాలు మసీదుకు పడమర దిశలో ఉన్నాయి. 6వ గ్రామం హసనాపురం. ఈ గ్రామమునకు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనవడు అయిన ఇమాం హసన్ గారి పేరు పెట్టారు. 7వ గ్రామం అల్వీపూర్. ఈ గ్రామమునకు నాయబే రసూల్ గారి గురువు అయినటువంటి హజరత్ అల్వీ బురూం గారి పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ గ్రామం జువ్వలగుంటపల్లి అని పిలువబడుతుంది. 8వ గ్రామం రసూలాబాద్. ఈ గ్రామమునకు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ గ్రామం వేల్పులగుంట అని పిలువబడుతుంది. 9వ గ్రామం అక్బరాబాద్. ఈ గ్రామమునకు నాయబే రసూల్ గారి బావమరిది అయినటువంటి అక్బర్ సాహెబ్ గారి పేరును పెట్టారు. 10వ గ్రామం ఆయిషాపూర్. ఈ గ్రామమునకు ముహమ్మద్ ప్రవక్త గారి భార్య అయినటువంటి బీబీ ఆయిషా గారి పేరును పెట్టారు. ప్రస్తుతం ఈ గ్రామం కూనలమ్మపాడు అని పిలువబడుతుంది. ఈ 5 గ్రామాలు మసీదుకు తూర్పు దిశన ఉన్నాయి. అలా మసీదు నిర్మాణం పూర్తయిన తరువాత మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారు 18 సంవత్సరాలు జీవించి ఉన్నారు. వారి జీవన కాలంలో వారు ఎక్కువ కాలాన్ని రెహమతాబాద్ లోనే గడిపారు. అప్పుడప్పుడు ఉదయగిరి కొండపై ఉన్న తమ గృహంలో కూడా కొంతకాలాన్ని గడిపేవారు. మన హజరత్ గారి గురువు గారు అయినటువంటి హజరత్ అల్వీబురం ఖుదసిరహుల్ అజీజ్ గారు కూడా తన శిష్యుని కలుసుకునేందుకు రెహమతాబాద్ వచ్చి తన శిష్యుని వద్ద కొంతకాలాన్ని గడిపి వెళ్లారు. కాలం గడిచే కొద్దీ మన హజరత్ గారికి శిష్యుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మన హజరత్ గారు తన శిష్యులందరినీ కన్న బిడ్డల వలె భావించేవారు. అలా వారు తమ శిష్యులందరికీ హితబోధ చేస్తూ వారందరినీ ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క మార్గంలో నడిపిస్తూ కాలాన్ని గడపసాగారు. ఈ విధముగా 18 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అలా ఉండగా ఒకానొక రోజు మన హజరత్ గారు తమ శిష్యులతో, భక్తులారా, ఇక నేను ఎక్కువ కాలం జీవించను. నాకు భగవంతుని నుండి పిలుపు వచ్చింది. ఈ నెల 3వ గురువారం రాత్రి 3 ఘడియలలో నేను నా తనువును చాలిస్తాను అని అంటారు. హజరత్ గారి మాటలను విన్న శిష్యులందరూ శోక సముద్రంలో మునిగిపోతారు. వారంతా మన హజరత్ గారి కోసం దైవ ప్రార్థనలు చేయటం ఆరంభిస్తారు. హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారు హాకిం అని ప్రసిద్ధి గలవారు. వీరు తమ జీవిత కాలంలో ఎందరో గ్రహ పీడితులను, దయ్యాల ద్వారా పీడించబడే వారిని స్వస్థులుగా చేశారు.
ఎందరో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను, అనారోగ్యంతో బాధపడే వారిని ఆరోగ్యవంతులుగా చేశారు. మన హజరత్ గారి చివరి రోజులలో ఆయనకు మెడపై ఒక కణిత వచ్చింది. ఆ కణిత చికిత్సకు మూలికలు కొని తీసుకురావటానికి ఉదయగిరికి వెళ్లారు మన హజరత్ గారు. అదే మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారి యొక్క అంతిమ ప్రయాణం. హజరత్ గారు తన శిష్యులతో చెప్పిన ప్రకారంగానే గురువారం రాత్రి 3 గంటల సమయంలో ఉదయగిరిలో ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను కలుసుకున్నారు. మసీదు దగ్గర పాలరాతితో చెక్కబడి ఉన్న పర్షియన్ శాసనం ప్రకారం హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారు 1780వ సంవత్సరంలో మరణించారు. ఉదయగిరి వాసులు హజరత్ గారిని ఉదయగిరిలోనే సమాధి చేయాలని పూనుకున్నారు. ఈ వార్తను తెలుసుకున్న రెహమతాబాద్ వాసులు వెంటనే ఉదయగిరికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. మన హజరత్ గారి సమాధి ప్రదేశము దగ్గర ఉదయగిరి ప్రజలకు మరియు రెహమతాబాద్ ప్రజలకు గొప్ప చర్చ జరిగింది. ఇందుకు పరిష్కారంగా ఉదయగిరి వాసులు నలుగురు హజరత్ గారి శరీరాన్ని మోయగలిగితే హజరత్ గారిని ఉదయగిరిలోనే సమాధి చేయవలసి ఉంటుంది. అలా కాకుండా రెహమతాబాద్ వాసులు ఈ పనిని గనక చేస్తే హజరత్ గారిని రెహమతాబాద్ లోనే సమాధి చేయవలసి ఉంటుంది అని నిర్ణయించుకుంటారు. ఇరు వర్గాల వారు దీనికి అంగీకరిస్తారు. వారి నిర్ణయానుసారం మొదటగా ఉదయగిరి వాసులు హజరత్ గారి శరీరాన్ని మోయటానికి ప్రయత్నించగా ఇందులో వారు విఫలమవుతారు. రెహమతాబాద్ వాసులు ఈ పనిని పూర్తి చేసి ఒక్క రాత్రిలోనే ఉదయగిరి నుండి రెహమతాబాద్ కు హజరత్ గారి శరీరాన్ని మోసుకుంటూ వచ్చేస్తారు. హజరత్ సయ్యద్ ముర్తుజా ఖాద్రి గారు హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారి యొక్క నమాజే జనాజాను చదివిస్తారు. ఆ తరువాత ఎంతో భక్తి శ్రద్ధలతో మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారిని రెహమతాబాద్ లో సమాధి చేస్తారు. ఆ తరువాత హబీబా ఖాతూన్ గారు హజరత్ గారి సమాధిపై మదీనా షరీఫ్ లోని హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి గుంబద్ ను పోలిన గొప్పదైన దర్గాను నిర్మిస్తారు. తన బంగారు ఆభరణములు అన్ని కరిగించి ఒక బంగారు చంద్రవంకను తయారు చేయించి ఆ బంగారు చంద్రవంకను ఆ దర్గా యొక్క గుంబద్ పై అలంకరిస్తారు. స్వయంగా హబీబా అమ్మవారే తన నగలతో చేయించిన ఆ బంగారు చంద్రవంకను సంవత్సరానికి ఒకసారి ఉరుసు నెలలో ఝేలాలతో అలంకరిస్తారు, అంటే పూలతో అలంకరిస్తారు. హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారి మరణాంతరం హబీబా ఖాతూన్ గారు 2 హజ్ యాత్రలు పూర్తి చేస్తారు. హజరత్ గారు మరణించిన 10 సంవత్సరాల తరువాత హబీబా ఖాతూన్ గారు కూడా 1790వ సంవత్సరంలో ఒక పుణ్య దినాన పరమపదిస్తారు. హబీబా ఖాతూన్ గారి మరణాంతరం రెహమతాబాద్ పురజనులంతా ఆమెను సమాధి చేయుటకు ఒక ప్రత్యేక స్థలమును నిర్ణయించారు. కాని అక్బర్ సాహెబ్ కలలో మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారు కనపడి తన సమాధి పక్కనే హబీబా ఖాతూన్ గారిని కూడా సమాధి చేయమని సూచిస్తారు. మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారి యొక్క ఆదేశానుసారం మా హబీబున్నిసా గారిని హజరత్ గారి సమాధికి ఎడమ వైపున సమాధి చేస్తారు. ఇటువంటి పుణ్య దంపతుల సమాధులు వెలసి ఉన్న రెహమతాబాద్ దర్గా నేటికి కూడా భక్తులకు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ అఖిల భారతానికి పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. రెహమతాబాద్ దర్గా అనేది సర్వమత సమ్మేళనానికి నిదర్శనం. ఇక్కడ భక్తులు తమ పిల్లలకు ఖాజా రెహమతుల్లా, హబీబా, హజరత్ రెడ్డి, రంతుశెట్టి, రసూలమ్మ, హజరత్ అమ్మ, దొర్సానమ్మ వంటి పేర్లను పెట్టుకునే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. రెహమతాబాద్ దర్గాలో ఉరుసు ఉత్సవాలు ఇస్లామిక్ నెల అయినటువంటి రబీఉల్ అవ్వల్లో ఈ విధంగా జరుగుతాయి. నషాన్ షరీఫ్ రబీఉల్ అవ్వల్ యొక్క చాంద్రాత్ అంటే నెలపడుపు కనపడిన రోజున నషాన్ షరీఫ్ జరుగుతుంది. రబీఉల్ అవ్వల్ నెల యొక్క 2వ తేదీన మా హబీబున్నిసా అమ్మాజాన్ గారి యొక్క సందల్ మాలి కార్యక్రమం జరుగుతుంది. కేవలం ఈ రోజు రాత్రిన మాత్రమే స్త్రీలను దర్గాలోనికి అనుమతిస్తారు. ఈ రాత్రిన అమ్మవారి సమాధిని స్పృశించి దర్శించవచ్చును. రబీఉల్ అవ్వల్ నెల యొక్క 7వ తేదీ మా హబీబున్నిసా అమ్మాజాన్ గారి యొక్క గంధ మహోత్సవము. రబీఉల్ అవ్వల్ యొక్క 8వ తేదీ మా హబీబున్నిసా అమ్మాజాన్ గారి యొక్క దీపాలంకరణ కార్యక్రమము. రబీఉల్ అవ్వల్ నెల యొక్క 9వ తేదీన మా హబీబున్నిసా అమ్మాజాన్ గారి యొక్క తహలీల్ ఫాతిహా. ఈ రోజున హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారి యొక్క తస్బీ మరియు ఆసారే ముబారక్ ను చూపిస్తారు. రబీఉల్ అవ్వల్ నెల యొక్క 22వ
తేదీన ఝేలా ముబారక్. ఈ రోజున దర్గాపై ఉన్న బంగారు చంద్రవంకను పవిత్ర పానీయాలతో శుభ్రం చేసి పూలతో మరియు సెహరాలతో అలంకరిస్తారు. రబీఉల్ అవ్వల్ నెల యొక్క 25వ తేదీ హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారి యొక్క గంధ మహోత్సవము, పెద్ద ఉరుసు అని చెప్తారు. రబీఉల్ అవ్వల్ నెల యొక్క 26వ తేదీ హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారి యొక్క దీపాలంకరణ కార్యక్రమము. రబీఉల్ అవ్వల్ యొక్క 27వ తేదీ హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారి యొక్క తహలీల్ ఫాతిహా. ఈ రోజున కూడా హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ స్వామి గారి యొక్క తస్బీ మరియు ఆసారే ముబారక్ ను చూపిస్తారు. ప్రతి సంవత్సరం ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఈ తేదీలలో ఉర్సు ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. రెహమతాబాద్ దర్గాలో ప్రస్తుతం సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరంలో 251వ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయి. హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ మరియు మా హబీబునిసా అమ్మాజాన్ల మహిమలు అనేకం ఉన్నాయి. ఇప్పటికే ఈ వీడియో చాలా లెంతీ అయినందున వీరి మహిమల గురించి మనం మరొక వీడియో ద్వారా తెలుసుకుందాం. రెహమతాబాద్ దర్గా షరీఫ్ అనేది నెల్లూరు నగరం నుండి 53 కిలోమీటర్ల దూరంలో, ఆత్మకూరు నుండి 13 కిలోమీటర్ల దూరంలో, ఉదయగిరి నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు రావటానికి హైదరాబాద్ మరియు నెల్లూరు నగరాల నుండి డైరెక్ట్ బస్సు సౌకర్యం కూడా ఉంది. ఈ వీడియో చూస్తున్న వారందరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే